హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు గోడ పని అయితే చేస్తున్నాము. లింటర్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ అయితే గోడ కట్టు పని అయితే అవుతుంది. మీరు చూడొచ్చు, ఇటు పక్క స్లాబ్ లెవెల్ అయితే చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, అలా బెడ్లు పెరిచాక మాలు ఇచ్చి గజం బడ్డతోనే లెవెల్ చేయాలి. ఓకే 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 ఫ్రెండ్స్, చూడండి మొత్తం 3 రూమ్లు అయితే ఇల్లు. ఇంకా ఈరోజు జస్ట్ మొదలు పెట్టినాం అనమాట గోడ కట్టడము. మొత్తం 3 రూమ్లు అనమాట. మొన్న స్లాడ్లు అయితే వేసాము, లింటర్ లెవెల్ కాంక్రీట్ అయితే వేయడం జరిగింది. అవి వేసి వారం రోజుల తర్వాత మేము గోడ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్లో కానీ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. 9 ఇంచులు ఇంటూ 9 ఇంచులు అనమాట ఈ కాలం సైజు. 12 mm రాడ్ యూజ్ చేయడం జరిగింది. మొత్తం స్లాబ్ లెవెల్ అయితే పిల్లర్ ఒకేసారి పోస్ట్ చేయమన్నమాట. ఇప్పుడు గోడ కట్టడమే అవుతుంది అనమాట. చూడండి, బ్రిక్ అనేది జాయింట్ కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీనిలాగా ఈ విధంగా జాయింట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఈరోజు వర్క్ మొత్తం ఇదిగోండి, 2 మేస్త్రులు అనమాట. 4 లెవెల్తో మేము వర్క్ అయితే చేస్తున్నాము. ప్లంబం అయితే ఖచ్చితంగా వాడాలి, లేదంటే గోడ క్రాస్కి రావడం అటువంటివి జరుగుతుంది అనమాట. ఇలా ప్లంబం అయితే ఖచ్చితంగా వాడాలి. ఈరోజు గోడ పని అయితే చేస్తున్నాము. మొత్తం 6 బిట్లు అయితే ఉన్నాయి గోడ కట్టడము, స్లాబ్ లెవెల్ అనమాట. ఇప్పుడు అవి పని చేసే ముందు అయితే చూడండి, పరంజా అయితే కడుతున్నాము. పరంజా కట్టకపోతే గోడ పని అయితే చేయడానికి అవ్వదు. ఇప్పుడు పరంజా కడుతున్నాము. చూడండి, మా ఆవిడైతే గొయ్యి తవ్వుతున్నాడు పరంజా కోసము. ఒక పోల్ వేయాలి ఇక్కడ. పరంజా సెట్ చేశాక అప్పుడు మీదకి గోడ పని అయితే చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఇంకా సెంటరింగ్ చేసాము. సన్స్లేడ్ అనమాట, ఇంకా తీయలేదు. ఈరోజు వచ్చి తీసేస్తారు. మా ఇంటి వానర్ అయితే చూడండి, బకెట్ పట్టుకొని వస్తుండు. మాల అయితే కలిపాడు. సపా మామూలుగా లేదు. ఇటొక బస్తా కలిపాడు. ఇదిగోండి, ఇది ఫ్రంట్ అనమాట ఇల్లు. ఫ్రంట్ అయితే 4 బిట్లు మొన్న కట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ అయితే గోడ కట్టాలి. ఇదిగోండి, వర్క్ అయితే స్టార్ట్ చేసాము. బ్రిక్ వర్క్ అనమాట, పెండింగ్ ఉండిపోయినాయి. చూడండి, ఇటు పక్క అయితే గోడ అయితే కట్టడం అయితే అయింది. మొన్న 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఉంచాము, వేరే పనికి అయితే వెళ్ళిపోయాము అనమాట. ఇప్పుడు ఈరోజు అయితే ఫినిష్ చేయాలనుకుంటున్నాము మొత్తం. చూడండి, ఇంత వర్క్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండ్రిచ్చుకొని మాలు అయితే ఇవ్వాలన్నమాట. పిల్లర్కి అయితే నల్ల మాల వేసి దాని మీద మాలు కొట్టేసి బెడ్ అయితే పెరుస్తున్నాము. మీరు చూడొచ్చు, ఈ విధంగా బెడ్ పెరవాలి, దారం కట్టేసి పెరవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్, తూకుగోలు అనమాట ఇది ప్లంబం. ఈ విధంగా తూకు అయితే వేయాలి. మీరు చూడొచ్చు, ఈ విధంగా పేపర్ అంతా గ్యాప్ అనేది తూకు అయితే వెయ్యాలి. అప్పుడే గోడ అయితే నిలవకి వస్తుంది అనమాట. చూడండి, ఈరోజు కూడా మా టీం మొత్తం 4 అయితే ఈ వర్క్ వచ్చాము. తూకు వేసాక ఈ విధంగా అయితే గజం పట్టుకొని బ్రిక్ అనేది లెవెల్ చేయాలి. మేమైతే దారం చూడట్లేదు, దారం చూసిన అవుతుంది. కాకపోతే ఒక 2 నూళ్ళు అయితే తేడా వస్తుంది దారం చూస్తే. దానివల్ల మేము ఇదిగోండి, మేము బడ్డతోనైతే చూస్తున్నాం అనమాట. मारो ओके ओके रेडी मारो काय बटे
బ్రిక్ అనేది పేర్చాక ఈ విధంగా అయితే మాల్ ఇచ్చి టాపీతోని ఈ గ్యాపల్లోన మాల్ వెళ్ళేటట్టు అయితే టాపీతోని వేయాలి. అలాగైతేనే గోడ అయితే స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత వాటర్ గట్రా సెమ్మలు అయితే లోపలికి వెళ్ళదు ఆ మాల్ వెళ్ళడం వల్ల. లేదంటే ఆ గ్యాపల్లోనే మొత్తం వర్షాకాలం అయితే గోడ కానీ నీరు తగిలితే ఆ గేపల్లో నుంచి ఆ ఇంటి లోపలికి అయితే వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. అందుకే తాపితోని లోపలికి ఆ గేపల్లో మాలు వెళ్ళేటట్టు అయితే చేయాలి. మేమైతే ఈ విధంగా బడ్డ పట్టి లెవెల్ చేస్తాము. అప్ అండ్ డౌన్ రాదనమాట ఈ విధంగా చేస్తే. కొంతమంది ఏంటంటే దారం వేసి మేము మామూలుగా వేస్తాము, కానీ ఇదే అలవాటు అయిపోయామన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా వర్క్ చేస్తారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా అయితే వర్క్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా గజం బడ్డ యూజ్ చేస్తాము. బడ్డ పట్టేసుకొని మాల్ని ఈ విధంగా లెవెల్ చేసి బ్రిక్ అనేది పేరిస్తామన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అనమాట మేము లెవెల్ చేస్తాము. అటుపక్క ఇటుపక్క బద్ద అనేది పడతాము. ఇద్దరుకున్న ఒక బద్ద పట్టేసి మాల్ అయితే ఈ విధంగా చూడండి, ఈ విధంగా తీసి మరో పక్క అయితే లాగి మాల్ వేసుకొని లెవెల్ చేస్తూ ఉంటాము. మేమైతే ఈ విధంగా బాగా అలవాటు అయితే అయిందనమాట. అంటే మాల్ లెవెల్ అప్ అండ్ డౌన్ అయితే రాదు, బాగా మంచి లెవెల్లో వస్తుంది. బ్రిక్ కూడా బాగా సిట్టింగ్ అయితే అవుద్ది అనమాట. అప్ అండ్ డౌన్ అయితే రాదు. ఈ లెవెల్ గజం బట్ట పట్టకుండా ఆ టాపీతోని మా లెవెల్ చేసి బెడ్ అయితే పెరగవచ్చు, కానీ ఈ లెవెల్ అనేది అప్ అండ్ డౌన్ వస్తుంది. అంటే నిలువు కనబడదు. గాడీలు ఒకవేళ గోడ కానీ రఫ్గా గాడి గీసేటప్పుడు అయితే లైన్గా రాదనమాట బెడ్తో గీసేటప్పుడు. దానివల్ల ఈ విధంగా అయితే మేమైతే చేస్తున్నాము. ఈ విధంగా మాల్ లెవెల్ చేసుకొని బ్రిక్ అనేది మనం దీనిపైన జాయింట్లు చూసుకొని అయితే కరెక్ట్గా వేసుకోవాలి. కింద వరుస నిలువుకుంటే పై వరుస అడ్డుగా వేయాలి. గోడ అయితే లెవెల్ చేస్తున్నాము. నిలువ గోడ అయితే అయిపోయింది. ఈ విధంగా దారం కట్టేసి లెవెల్ ట్యూబ్ అయితే వాటర్ ముందర అయితే ఉంచామన్నమాట. 2.5 ఇంచీలు వాటర్ ఉంచాము. ముందర డౌన్ వెనక వచ్చాము అయితే అనమాట. ఇలా లెవెల్ చేసుకుంటూ చేయాలి. అప్పుడు వాటర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ స్లాబ్ మీద వాటర్ ఉండడం గట్రా ఏమి ఉండవు. నీట్గా లెవెల్ చేసుకుంటూ పోవాలి. లెవెల్ అవుతుందా? చూడండి ఫ్రెండ్స్, దారం అయితే పేపర్ అంటే గ్యాప్ ఇలా చూడండి ఆడుతుంది. ఆ విధంగా అయితే లెవెల్ చేస్తూ పోవాలి. ఈ విధంగా పాయ అయితే ఇవ్వాలి. అంటే లెవెల్ ట్యూబ్ అనమాట ఇది. ఇలా పాయ ఇచ్చేసి గజం బడ్డ అందేటట్టు అయితే పాయ ఇచ్చుకొని దారం కట్టేసి మాల ఇచ్చుకొని లెవెల్ చేస్తూ పోవాలన్నమాట. చూడండి, మేమైతే బడ్డ అందేటట్టు అయితే పాయ ఇచ్చాము. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లెవెల్ అయితే చేయాలి. వాటర్ అయితే ఇంటి ముందుకు వెళ్తుంది వాటర్. ఆ విధంగా అయితే మేము సెట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ చూడొచ్చు, వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది. స్లాబ్ లెవెల్ అయితే మొత్తం కట్టేసాము. ఈ రోజు ఫైనల్ అనమాట. ఈ రోజుకి మొత్తం 6 బిట్లు అయితే కొట్టేసాము. ఇదొకటి అల్లదొకటి, ఈ సెంట్రల్ అడ్డుగోడలు 2, నిలువలు మొత్తం 4 అనమాట. మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నుంచి అయితే మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది మా వర్క్. బాగా ధూళి తీరిపోయింది. ఈరోజు తక్కువ లేబర్తో చేస్తాం అనమాట. లేబర్ తక్కువ మంది. మీరు చూడొచ్చు ఎంత లైట్గా ఉంది అనమాట. మొత్తం 3 రూమ్లు మేమైతే ఈ ఇల్లుకైతే వర్క్ చేస్తాం అనమాట. చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే అయిపోయింది కదా. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియోస్. బై బాయ్.